వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు ఉప ప్రధాని అంటూ జరుగుతున్న ప్రచారంపై సెటారికల్ కామెంట్స్ చేశారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నామని, ఇక ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారంటూ ఆయన సెటైర్లు వేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరిగినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని జగన్ విమర్శించారు. అలాగే దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ఠ కలిగిన వారిని టీటీడీ చైర్మన్ పోస్టులో నియమించాలని తెలిపిన బీఆర్ నాయుడుకి అప్పగించడం అవివేకమని మండిపడ్డారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్ధ లేదన్న జగన్, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారని ఫైర్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదని, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం మచ్చకైనా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది చూస్తే ఎక్కడా కూడా సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. పైగా మా హయాంలో ఉన్న పాత స్కీములన్నీ రద్దు చేసినాడు, ఆ స్కీములు లేవు. అయినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ద్రవ్యలోటు చూస్తే ఏకంగా మా హయాంలో చేసిన అప్పులు 60,265 కోట్లు అయితే ఆయన హయాంలో ఏకంగా 81,071 కోట్లు, అంటే ఏకంగా 30% పెరిగింది. అయినా చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది చూస్తే ఎక్కడా కూడా సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. పైగా మా హయాంలో ఉన్న పాత స్కీములన్నీ రద్దు చేసినాడు, ఆ స్కీములు లేవు. అయినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ద్రవ్యలోటు చూస్తే ఏకంగా మా హయాంలో చేసిన అప్పులు 60,265 కోట్లు అయితే ఆయన అదే చంద్రబాబు నాయుడు గారి హయానికి వచ్చేసరికి 24-25 ఆ సంవత్సరానికి సంబంధించి ఫిజికల్ డెఫిసిట్, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు ఎంత అంటే ఏకంగా 81,071 కోట్లు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంకు మన హయాంకు తేడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది రాష్ట్రానికి రాబడులు తగ్గాయి. ఇంతకుముందు మా హయాంలో 1,73,767 కోట్లు ఉండేది, చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి 1,68,024 కోట్లు. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. 38,682 కోట్లు మా హయాంలో ఉంటే ఏకంగా 60,285 కోట్లు ఆయన హయాంలో. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. అదే